జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ షెడ్యూల్ కూడా వచ్చేసింది. రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమైందంటే ట్రయాంగిల్ ఫైట్ కనిపించట్లేదు. అంటే లైన్లో బీజేపీ ఎక్కడో మైనస్ కనిపిస్తుంది. కేవలం రెండు పేర్లే వినిపిస్తున్నాయి, బీఆర్ఎస్ కార్జోరు, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ హస్తం. కాకపోతే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీనేమో ఆల్రెడీ క్యాండిడేట్ను అనౌన్స్ చేసింది. ఇక్కడ చూస్తేనేమో ఇంకా కాంగ్రెస్ పార్టీ మళ్ళా గుల్లాలు పడుతుంది. ఎవరికి ఇవ్వాలి? బీసీలకు ఇవ్వాలన్నా, ఓసీలకు ఇవ్వాలన్నా, వాళ్ళకి ఇస్తేంది వీళ్ళకి ఇస్తేంది ఈ చర్చలు సాగుతూ ఉన్న నేపథ్యంలో అంటే వాళ్ళకి ఏ సర్వే చూసినా కూడా మైనసే కనిపిస్తుంది. ఇక ఎలక్షన్ అంటే హడావుడి ఏ రకంగా ఉంటుందో తెలుసు, అందున బై ఎలక్షన్ అంటే ఫోకస్ ఏ రకంగా ఉంటుందో కూడా తెలుసు. ఈ నేపథ్యంలో సర్వేలు కూడా వెల్లువెత్తుతుంటాయి. అయితే తెరపైకి కేకే సర్వే వచ్చింది. అంటే కేకే సర్వే అంటే కొంత అథెంటిసిటీ ఉంటుంది అని చెప్పేసి, ఎందుకంటే ఏపీలో అన్ని ఫలితాలు తారుమారై, మీన్స్ సర్వే ఫలితాలు తారుమారై, కేకే ఇచ్చిన ప్రిడిక్షన్ మాత్రమే నిజమైందన్న విషయంతో ఈరోజు కేకే సర్వే చేస్తే కొంచెం అటువైపు చూస్తున్నారు. ఇప్పుడు మన ముందుకు వచ్చిందే కేకే సర్వే, అది కూడా డివిజన్ల వారికి ఇచ్చారు. ఎవరికి అంటే 2023తో కంపేర్ చేస్తే 25కు ఎవరికి మైనస్ అయింది ఓట్ షేరు, ఎవరికి పెరిగింది అనే విషయాన్ని మనం కేకే సర్వేని మేము ముందు ఉంచబోతున్నాము. ఇక్కడ చూస్తుంటే డివిజన్ నేమ్ వచ్చేసి ఓట్ షేర్ ఓవరాల్ డివిజన్ వైజ్. ఇక్కడ ఇయర్ వచ్చేసి ఫస్ట్ బీఆర్ఎస్కి సంబంధించి చూస్తే 2023లో యాక్చువల్ రిజల్ట్స్ వస్తే వీళ్ళకి 37.1% వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి 33.6%, బీజేపీకి 15.9%, ఎంఐఎంకి 10.8%, అదర్స్కు 2.7%, బీఆర్ఎస్ మార్జిన్ వచ్చేసి ఎంత ఉంది 3.5%. అయితే ఇక్కడ 2025కి వచ్చేసరికి ఇక్కడ ప్రిడిక్షన్ ఇక్కడ వీళ్ళకి ఎంత పెరిగింది, 37.1 నుంచి 40.6%కి పెరిగింది. అంటే ఎంత మార్జిన్ 3.5 ఇక్కడ ఇంక్రీజ్ అయింది. ఇదే కాంగ్రెస్కు చూసుకుంటే 33.6 నుంచి 46.6 కంటే 13% ఇంక్రీజ్ అయింది. ఎక్కడిది డివిజన్ వైజ్గా, ఇక్కడ ఇది షేక్పేట్లకు వచ్చేసరికి బీజేపీకి వచ్చేసరికి ఎక్కడైందంటే మరీ డ్రాస్టిక్ డౌన్ అయిపోయింది. 15.9 నుంచి 5.7కి వచ్చేసింది. ఎంఐఎంకి అలాగే డౌన్ అయింది. ఇంకా అదర్స్ 0. ఇది ఇక్కడ వీళ్ళకి ఎంత వేరియేషన్ వచ్చిందో ఇక్కడ కనిపిస్తుంది. దాని తర్వాత వచ్చి శ్రీనగర్ కాలనీ డివిజన్కి వచ్చేసరికి బీఆర్ఎస్కి వచ్చేసరికి యాక్చువల్గా ఎంత ఉండింది ఆ రోజు అంటే 44.1 ఉంటే 2025 వీళ్ళ ప్రిడిక్షన్ ప్రకారం ఎంత పెరిగింది, ఇప్పుడు 6.5% ఇంక్రీజ్ అయింది వీళ్ళకి ఓట్ షేర్ అనేది. ఇక్కడ వీళ్ళకి వచ్చేసి యాక్చువల్గా ఎంత ఉండిందంటే శ్రీనగర్ కాలనీలో 2023లో వచ్చేసి 38.2 ఉంటే ఇక్కడికి వచ్చేసరికి తగ్గిపోయింది 35.3. అయితే జనరల్గా పెరగాలి. ఇక్కడ చూసుకుంటే ఏమవుతుందంటే వేరియేషన్ ఇక్కడ పెరుగుతుంది, కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి తగ్గుతుంది. ఆ తగ్గడానికి కారణాలు చాలానే ఉన్నాయి కదా. సో ఈ నేపథ్యంలో ఇక్కడ వీళ్ళకి మైనస్ ఎంత అయింది శ్రీనగర్ కాలనీలో 2.9. ఇంకా ఇదంటే మనం పెద్దగా అంటే బీజేపీ గురించి మాట్లాడుకునే పెద్ద అంశం అయితే మనకు దీంట్లో కనిపిస్తలేదు. సో వీళ్ళకి శ్రీనగర్ కాలనీలో చూడండి 2023లోకి వచ్చేస్తే 14.6% ఉంటే 2025 ప్రిడిక్షన్ అంటే వీళ్ళ సర్వే లెక్కల ప్రకారము 7% అంటే మైనస్సే, ఇక్కడ మైనస్లోకి వచ్చేసారు వీళ్ళు. దాని తర్వాత ఇది 2023 దేంట్లో ఇదంతా చెప్పుకుంటూ వచ్చినాం కదా. ఏది మన శ్రీనగర్ కాలనీ అయిపోయింది. ఇప్పుడు వెంగళరావు నగర్ కాలనీ చూద్దాం డివిజన్. సో ఇది వచ్చేసి 2023లో వాళ్ళకు ఉంది ఎంత 45.4. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ ప్రిడిక్షన్లో వీళ్ళకి 49.1 అంటే ఎంత వచ్చింది వేరియేషన్ 3.7 వీళ్ళకి ఇంక్రీజ్ అయిపోయింది. ఏది బీఆర్ఎస్కి. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది వీళ్ళకి 2023లో 36.5% ఉంటే తర్వాత ఇప్పుడు దాంట్లో ఎంత పెరిగింది వీళ్ళకి 1.7%. వెంగళరావు నగర్లో మాత్రము 1.7% కాంగ్రెస్ పార్టీకి పెరిగింది. సో బీజేపీ మాత్రము మనం ఓవరాల్గా ఇప్పుడు షేక్పేట్, శ్రీనగర్ కాలనీ, వెంగళరావు నగర్ అండ్ యూసఫ్ కూడా ఎక్కడ చూసుకున్నా కూడా మైనస్లోనే ఉన్నారు. ఇక్కడ కోల్పోయింది ఎంత కోల్పోయారు వీళ్ళు ఓట్ షేర్ వచ్చేసి 10.2% కోల్పోయారు, 7.5, 0.2, సో 5.7. ఓవరాల్గా అసలు బీజేపీ ఎక్కడ కూడా అంటే మామూలు పోటీ కూడా ఇచ్చే అవకాశం లేనట్టుగా ఇక్కడ ఈ కేకే ప్రిడిక్షన్ చెప్తుంది. ఇది ఎంఐఎం పరిస్థితికి వచ్చేసరికి ఈ రకంగా ఉంది. సో ఎంఐఎంకి ఎక్కడ పెరిగిందని కూడా చూద్దాం, ఎందుకంటే వీళ్ళ ఓట్లు కూడా కీలకం కాబట్టి. వీళ్ళకి వచ్చేసరికి ఇక్కడ మైనస్సే ఉంది. ఇక్కడ శ్రీనగర్ కాలనీకి వచ్చేసరికి వీళ్ళకి ఇక్కడ ఇంక్రీజ్ అయింది 0.7 మాత్రమే 2023లో ఉంటే 2025 వీళ్ళ కేకే ప్రిడిక్షన్లో
7.1 అంటే వీళ్ళకి ఎంత పెరిగింది ఇక్కడ 6.4% ఇక్కడ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ బాగుంది, ఇక్కడ శ్రీనగర్ కాలనీలో ఎంఐఎంకి. సో ఇక్కడికి వచ్చేసరికి వెంగళరావు నగర్కి వచ్చేసరికి కూడా వీళ్ళకి వచ్చేసరికి ఇక్కడ వెంగళరావు నగర్కి వచ్చేసరికి అప్పుడు 5.2 ఇప్పుడు ఇక్కడ పడిపోయింది మళ్ళీ వెంగళరావు నగర్కి వచ్చేసరికి. తర్వాత యూసఫ్ గూడకు వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ ఇంక్రీజ్ అయింది ఏది ఎంఐఎంకి. సో ఓవరాల్గా చూస్తే ఇక్కడికి వచ్చేసరికి మనం చూసినాం కదా వీళ్ళకి మైనస్ ఎక్కడ తగ్గింది అని అంటే ఇక్కడ తగ్గింది యూసఫ్ గూడలో మాత్రము. సో బీఆర్ఎస్కి వచ్చేసరికి అప్పుడు 2023లో 46% ఉంటే 2025 ప్రిడిక్షన్లో 45.2 అంటే 0.8% మాత్రం ఇక్కడ యూసఫ్ గూడలో తగ్గింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 2023తో మనం కంపేర్ చేసుకుంటే వీళ్ళకి శ్రీనగర్ కాలనీలో 2.9% ఇక్కడ తగ్గింది. అయితే ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే మాత్రము బీఆర్ఎస్ఏ ముందంజలో ఉంది. నేను మొన్న వారం క్రితం కూడా ఒక సర్వే మీకు డిస్ప్లే చేయడం జరిగింది కదా, అందులో కూడా బీఆర్ఎస్ఏ ముందుంది. బట్ అది చెప్పలేము, ఎందుకంటే వీళ్ళు ఇంకా క్యాండిడేట్ని అనౌన్స్ చేయలేదు కాబట్టి. దట్ అధికార పార్టీ, దాన్ని కూడా మనం తక్కువ అంచనా వేయడానికి ఉండదు. కానీ బట్ ఇప్పుడు ఏ సర్వేలు, ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షం వాళ్ళు చేయించుకున్న సర్వేలు చూసుకుని హ్యాపీ పొందడం కాదు, కానీ ఇటు అధికారంలో ఉన్న పార్టీ రేవంత్ రెడ్డి సర్వే చేయించుకున్నా కూడా దేంట్లో చూసినా కూడా బీఆర్ఎస్ఏ ముందంజలో ఉంది. ఏది వాళ్ళు చేసిన సర్వేలో వాళ్ళు క్యాండిడేట్స్ని పెట్టుకొని చేసిన వాళ్ళు కూడా వాళ్ళు ఛానల్స్లోకి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇచ్చి మరీ డివిజన్ల వాదిగా వాళ్ళ సర్వే కూడా ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు బీజేపీ చూసుకుంటే మొత్తంగా మైనస్లోనే ఉంది. ఇక్కడ శ్రీనగర్ కాలనీ మినహాయిస్తే అండ్ షేక్పేట్ మినహాయిస్తే, షేక్పేట్ కూడా కాదు, ఇది 10.2% తగ్గిపోయింది, 7.5% తగ్గిపోయింది. దాని తర్వాత 0.2, 5.7. సో ఇది అదర్స్కి వచ్చరికి ఎక్కడెక్కడ ఉన్నది ఇది డివిజన్ నేమ్స్ షేక్పేట్, శ్రీనగర్ కాలనీ, వెంగళరావు నగర్, యూసఫ్ గూడ. ఇది ఇక్కడ వరకు 4 డివిజన్లు, 4 డివిజన్లు. దీంట్లోకి వచ్చేసరికి మళ్ళీ డివిజన్ నేమ్కి వచ్చేసరికి బోరబండ. సో ఓట్ షేర్ ఓవరాల్ డివిజన్ వైజ్గా బోరబండకు వచ్చేసరికి చూసుకుంటే బీఆర్ఎస్కి వచ్చేసి చాలా పెరిగింది. ఇక్కడ చూసుకుంటే ఇంకా అప్పుడు 2023లో 45.2 ఉంటే ఇక్కడ 2025లో వీళ్ళ ప్రెడిక్షన్ ప్రకారం 59.1 అంటే ఎంత ఇంక్రీజ్ అయింది, 13.9% ఇంక్రీజ్ అయింది ఇది బోరబండలో. దెన్ ఇక్కడ కాంగ్రెస్కి వచ్చేసరికి ఏమైంది, 2023లో యాక్చువల్ రిజల్ట్ 34.5% ఉంటే సో ఇక్కడికి వచ్చేసరికి 2025కి వచ్చేసరికి వీళ్ళకి 34.1 అంటే వీళ్ళకు 0.4 ఇక్కడ తగ్గింది, మైనస్ అయిపోయింది. సేమ్ ఇక్కడ బీజేపీకి కూడా అదే ఉంది, అంటే ఘోరంగా తగ్గింది బీజేపీది. అయితే ఇక్కడ ఈ బోర్బండ డివిజన్కి వచ్చేసరికి జనరల్గా 2023లో 15.4 ఉండేసరికి 2025 ప్రొడక్షన్కి వచ్చేసరికి 3.9 అంటే టోటల్గా ఎంత మైనస్లో ఉన్నారు అంటే 11.5 మైనస్లో ఉన్నారు ఇక్కడ బీజేపీ వాళ్ళు. అంటే ఎట్లా ఉంది అనేది, అంటే పెద్దగా ఏదో ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందేమో, అంటే మేము విజయం సాధిస్తామని బీజేపీ వాళ్ళు చెప్తుంటే ఒకసారి చూసుకుంటే వాళ్ళు ఎంత వెనుకబడి ఉన్నారు ఆ రీజన్ ఏంది తెలుస్తుంది. బట్ ఈరోజు బీఆర్ఎస్ ఎందుకు ఉంది అనడానికి కూడా నేను లాస్ట్లో ఆ రీజన్స్ కూడా చెప్తాను, ప్లస్ లేనిది మైనస్ లేనిది అనే విషయం కూడా చెప్తాను. సో ఎంఐఎం విషయానికి వస్తే వాళ్ళకి అప్పుడు 2.2 ఉంది. సో ఇప్పుడు 2025లో వాళ్ళకి వచ్చేసి 2.9 అంటే 0.7 వాళ్ళు ప్లస్లో ఉన్నారు. మనం అదర్స్ అనేది పక్కన పెడదాము. ఎర్రగడ్డకు వచ్చేసరికి 45.8% యాక్చువల్ రిజల్ట్ 2023లో వాళ్ళ ఓట్ షేర్ ఉండింది. సో ఇప్పుడు మాత్రం ఎంత పెరిగిందంటే 53% అంటే ఇంక్రీజ్ అయింది ఎంత, 7.2%. సో ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళకు ఐఎన్సీకి వచ్చేసి కాంగ్రెస్కి వచ్చేసి 32.4 ఉంది. దాని తర్వాత ఇప్పుడు ఇంక్రీజ్ అయింది 1.8% ఇంక్రీజ్ అయింది ఇక్కడ వీళ్ళకి ఎర్రగడ్డలో. ఇక మన బీజేపీకి వచ్చేసరికి ఇక్కడ కూడా మైనస్, బీజేపీ మైనస్, అన్ని ఎందులో వాళ్ళు ప్లస్ లేరు, అన్ని చోట్ల మైనస్. రెహమత్ నగర్కి వచ్చేసరికి బీఆర్ఎస్కి వచ్చేసరికి 2023లో యాక్చువల్ రిజల్ట్స్ వచ్చేసి 44.7% ఉంటే ఇది 2025లో వచ్చేసి 48.7 అంటే 4% ఇంక్రీజ్ అయింది వీళ్ళకి. దాని తర్వాత కాంగ్రెస్కి వచ్చేసరికి ఇక్కడ బాగా పెరిగింది వీళ్ళకి. ఎక్కడ రెహమత్ నగర్కి వచ్చి అంటే కంపారిటివ్లు చూసుకుంటే బీఆర్ఎస్ కంటే వెనుకంజలో ఉన్నారు, కానీ ఇంక్రీజ్ అయితే అయింది. రెహమత్ నగర్లో 35.5% 2023లో ఉంటే 2025 నవ్వు వచ్చేసి 45.5. సో 10% ఇంక్రీజ్ అయ్యారు. ఇది మంచి ఫిగర్, అంటే వీళ్ళు ఇంక్రీజ్ అవ్వడం. దాని తర్వాత వచ్చేసి వీళ్ళు చూడండి ఒకసారి, వీళ్ళు ఎంత మైనస్లో ఎవరు 15.3 యాక్చువల్గా 23లో ఉంటే ఇప్పుడు 25కి వచ్చాక 2.4 అంటే 12.9% వీళ్ళు మైనస్లో ఉన్నారు. ఇది ఎంఐఎంకి వచ్చింది. ఇది
అంటే దీని అంచనా వేసుకుంటే తెలుస్తుంది వీళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఉంది, రేపు నిజంగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఈ పర్సెంటేజ్ ఎంత మేరకు దోహదపడుతుంది అనే విషయాన్ని చూసుకుంటే వీళ్ళకి యాక్చువల్గా ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత ఉంది వీళ్ళకి, దాని తర్వాత వీళ్ళు ఎంత ఇంక్రీజ్ అయ్యారు లేకపోతే ఎంత మైనస్ అయ్యారు అనేది ఇక్కడ చూసుకుంటే అర్థమవుతుంది. ఇదంతా కూడా ఏ డివిజన్లో బోరబండ, ఎర్రగడ్డ, రెహమత్ నగర్. సో ఓట్ షేర్ ఓవరాల్ వీళ్ళు ఒకసారి ఇదంతా కూడా చూస్తే జెండర్ వైజ్ కూడా అంటే మేలు ఫిమేల్ బీఆర్ఎస్కు ఎంతమంది మేల్ వచ్చేసరికి 48.3, ఇక్కడికి వచ్చేసి అంటే పాజిటివ్ ఎలా ఉందని చూసుకుంటే 42.2, బీజేపీకి వచ్చేసరికి 5.7, ఎంఐఎంకి వచ్చేసరికి 3.8 మంది. ఇక ఫీమేల్ విషయానికి వచ్చేసరికి ఎంతమంది ఎవరెవరికి పాజిటివ్గా ఉన్నాయి 50.2% బీఆర్ఎస్కు ఉంటే ఐఎన్సీకి వచ్చేసి 37.7%, వీళ్ళకి బీజేపీకి 4.6%, ఎంఐఎంకు 7.5%. ఇక ఏజ్ గ్రూప్స్ కూడా చూద్దాం. 18 to 25 వాళ్ళు 43.7 ఉన్నారు, వీళ్ళకి వచ్చేసరికి 38.9 ఉంది. సో తర్వాత 26 to 35 వచ్చేసరికి వీళ్ళకి 51% ఉంటే వీళ్ళకి ఇక్కడ 31%, ఇక్కడ 5%, ఇక్కడ 4.3. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళిద్దరు కూడా పోటాపోటీగా ఉన్నారు బీజేపీ ఎంఐఎం. దాని తర్వాత 36 to 45 ఏజ్ గ్రూప్ కూడా వీళ్ళకి 51%, 41, 4.3, 3.7. దాని తర్వాత ఏజ్ గ్రూప్ వచ్చేసి 46 to 60 ఏజ్ వాళ్ళు వచ్చేసరికి బీఆర్ఎస్కి వచ్చేసరికి 46.8 ఉంటే ఐఎన్సీకి వచ్చేసి 41.4, దాని తర్వాత బీజేపీకి వచ్చేసరికి 6.8, ఎంఐఎంకి వచ్చేసరికి 5.0. దాని తర్వాత 60+ వాళ్ళు చూసుకుంటే ఇక్కడికి వచ్చేసరికి ఏజ్ గ్రూప్స్కి వచ్చేసరికి 60+ వాళ్ళు 36.9 అయితే బీఆర్ఎస్కి ఉంటే ఇక్కడ కాంగ్రెస్కి మాత్రం 47.7%, సో బీజేపీకి 7.4%, ఎంఐఎంకి వచ్చేసరికి 8.1% చూపిస్తుంది. ఇక రిలీజియన్ వైజ్గా చూద్దాం. సో హిందూస్ వచ్చేసరికి 45.1%, వీళ్ళకు 41.8, 11.3 బీజేపీకి, ఎంఐఎంకి వచ్చేసరికి 1.7 రిలీజియన్. అంటే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 1,00,000 పైచిలకు ఓట్లు ఇక్కడ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి కాబట్టి ఇది కీలకం అవుతుంది అనేసి ఒక లెక్కలు వేసిన నేపథ్యంలో ఇక్కడ ఇచ్చిన అక్యురేట్ లెక్కలను ఒకసారి చూస్తే ఏంటి అని అంటే ఇక్కడ వీళ్ళకు ఉన్నది ఏంటంటే ఈ రిలీజియన్ పరంగా చూసుకుంటే హిందువులు వచ్చేసరికి ఎంఐఎంకి వచ్చేసరికి 1.7, వీళ్ళకి 11.3, 41, 45. ఇక ముస్లిం చూసుకుందాం. ఇక్కడ 51.6%, 40%, 1.3 బీజేపీకి అండ్ 6.9% వచ్చేసి ఎంఐఎంకి. దాని తర్వాత క్రిస్టియన్ విషయానికి వచ్చేసరికి 33.3, ఇక్కడ మళ్ళీ వీళ్ళకి పెరిగింది ఇక్కడ 48.5, రిలీజియన్లో క్రిస్టియన్ ఒకటి పెరిగింది 48.5, 18.2 బీజేపీకి. సో ఎంఐఎంకి వచ్చేసరికి ఇక్కడ 0, రిలీజియన్లో క్రిస్టియన్స్ది 0 వీళ్ళకి. దాని తర్వాత ఇక సోషల్ కేటగిరీ చూద్దాం. ఇక్కడ ఓసీ వచ్చేసరికి బీఆర్ఎస్కి 45.2% ఇక్కడ హై ఉంది, ఇదొకటి చూద్దాము. ఇదో దెన్ ఐఎన్సీకి వచ్చేసరికి కేవలం 27.7% ఉన్నారు ఇక్కడ సోషల్ కేటగిరీలో చూస్తే. సో బీజేపీకి వచ్చేసరికి 4.8%, ఎంఐఎంకి వచ్చేసి 2.3%. ఇది ఓసీ మాత్రము ఎక్కువగా చూపిస్తుంది. బీసీకి వచ్చేసరికి 45% బీఆర్ఎస్ అండ్ 43.5, 6.2, 5.3. దెన్ ఎస్సీకి వచ్చేసరికి 40.9, 46.7 ఐఎన్సీకి వచ్చేసరికి. ఇక్కడ ఎస్సీ కేటగిరీకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే 40.9 వచ్చేసి బీఆర్ఎస్కు, 46.7, 10.1, 2.3. ఎస్టీకి వచ్చేసరికి ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ ఉన్నారు ఇక్కడ ఎస్టీ. తర్వాత మైనారిటీస్కి వచ్చేసరికి 36.9, 52.9 ఈ వేరియేషన్ ఇక్కడ అండ్ 1.8.9. ఇది టోటల్గా జెండరు, ఏజ్ గ్రూపు, రిలీజియన్ అండ్ సోషల్ కేటగిరీ. సో ఓటింగ్ మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ అండ్ సాటిస్ఫాక్షన్ లెవెల్ విత్ కరెంట్ ఐఎన్సీ గవర్నమెంట్ ఇది. సో దీంట్లో చూసుకుంటే డెవలప్మెంట్ అంటే ఇది ఓటింగ్ మోటివేట్ ఫ్యాక్టర్స్ ఇవి. ఇది వచ్చేసి సాటిస్ఫాక్షన్ లెవెల్ విత్ కరెంట్ ఐఎన్సీ గవర్నమెంట్. డెవలప్మెంట్ వరకు 79.6 అట. తర్వాత ఫ్రీ స్కీమ్స్ 77.3 అండ్ క్యాండిడేట్ ఇమేజ్ వచ్చేసరికి ఎంతవరకు వర్తిస్తుంది 4.8. లీడర్షిప్ అండ్ 3.7. తర్వాత లీడర్షిప్ కోట్ల పార్టీ ఐడియాలజీలో 2.5, కమ్యూనిటీ క్యాస్ట్ కింద 2.0. సో ఇంక ఇక్కడికి వచ్చేసరికి నో డెవలప్మెంట్ వచ్చేసరికి 32.6. తర్వాత సమ్వాట్ సాటిస్ఫైడ్ 26.4, నాట్ సాటిస్ఫైడ్ వచ్చేసి ఎంత 22%, వెరీ సాటిస్ఫైడ్కి వచ్చేసరికి ఓన్లీ 18% మాత్రమే. సో ఇక్కడ ఇచ్చారు చూడండి ఓట్ షేర్ ఓవరాల్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఇందాక మనం చెప్పుకున్నదంతా కూడా ఎలా
అప్ డౌన్ ఎలా ఉంది అనేది మనకంతా కూడా ఇక్కడ క్లియర్గా వాళ్ళు 13th సెప్టెంబర్ నుంచి 6th అక్టోబర్ వరకు ఈరోజు ఉన్న దాంట్లో ఇదంతా కూడా. అయితే ఇక్కడ ఓవరాల్గా చూస్తే ఏమైందంటే ఈ సర్వేనే కాదు, ఏ సర్వే చూసినా కూడా బీఆర్ఎస్ ఎందుకు ముందంజలో ఉందంటే దానికి రీజన్ కూడా ఉంది. ఎంతో హోప్స్ పెట్టుకున్నారు, మార్పు మార్పు అని హోప్స్ పెట్టుకున్నారు. ఆ మార్పు వల్ల ఏ రకమైన ఇబ్బందులు గురైనారు అనే విషయాన్ని ఇంకా ప్రజలు కళ్ళ ముందు మర్చిపోలేదు. అసలు మెయిన్ హైడ్రా కావచ్చు, ఏ డెవలప్మెంట్ పనులు కూడా లేవు కదా. ముఖ్యంగా వాళ్ళ మీద పడింది మూసీ ఎఫెక్ట్ పడింది, హైడ్రా ఎఫెక్ట్ పడింది. మూసీ పరిసర ప్రాంతం కాకపోయినా అయినా కూడా, ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళకి సంబంధించిన వెల్ విషర్స్ ఉంటారు, వాళ్ళంతా చూస్తా కూడా వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఒక మంచి పేరు అంటే హైడ్రా అంటే ఉన్న వాళ్ళవి మాత్రం టచ్ చేయరు, లేని వాళ్ళవి మాత్రం కూలగొడతారు, పేదల బతుకులను ఆగం చేస్తారు. సో ఇట్లాంటివన్నీ కూడా చాలా విషయాలు. తర్వాత ఇచ్చినది కూడా హామీలు కూడా నెరవేర్చకపోవడం ఒకటి, ఒక ఫ్రీ బస్ ఒకటి. ఈ ఫ్రీ బస్ ఏమైనా ఎఫెక్ట్ ఏమన్నా బాగా పాజిటివ్గా ఉందంటే అది కూడా లేదు. నేను ఇంకొకటి ఏంది, ఆర్టీసీ ఛార్జీలు పెంచడం. అసలు ఫ్రీ బస్ ఇవ్వడం ఎందుకు, ఆర్టీసీ ఛార్జీలు పెంచడం ఎందుకు? ఆ ఫ్రీ బస్సు బదులు ఎవరైతే అర్హులు ఉంటారో మహిళలకు వాళ్ళకి 50% ఇస్తే సరిపోతుంది కదా అనేది ఇది ఒక డిస్కషన్ జరుగుతుంది. ఇట్లా రకరకాలుగా డిస్కషన్స్ల నేపథ్యంలో అంటే వస్తున్న ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా, పోనీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఈ గవర్నమెంట్లో అవి లేవు. ఏమైనా కూడా ఈరోజు కూడా ఒక ఫార్మాసిటీ గురించి గొప్పగా చెప్పుకుంటారు, అది కూడా హైదరాబాద్ నడిబొడ్డు నగరంలో వస్తుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నడిబొడ్డు ఏ రకంగా తయారవబోతుంది అనే విషయాన్ని కూడా బెంబేలెత్తిపోతున్నారు. ఏ విషయం చూసుకున్నా కూడా నెగటివిటీ కనిపిస్తున్న నేపథ్యంలో సో మంత్రులందరూ కూడా ఇక్కడ తిష్ట వేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ఏ ముందంజలో కనిపిస్తున్న నేపథ్యం ఉంది. బట్ ఎవరికైనా గెలుపు అంత ఈజీ కాదేమని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే బై ఎలక్షన్స్ అన్నప్పుడు ఏంటంటే అధికార పార్టీకే పెచ్చింగ్ ఉంటుంది. అవునన్నా కాదన్నా ఫ్యాక్ట్ మాట్లాడుకోవాల్సిన విషయం ఏముందంటే అధికార పార్టీకి పెచ్చింగ్ ఉంటుంది. కానీ కాకపోతే వీళ్ళు చాలా భయపడుతున్నారు. వీళ్ళ సర్వే ప్రకారం మీనాక్షి సర్వే చేస్తే సో ఓటమి పాలవుతున్నామని రావడంతో ఈరోజు ఆమె సీఎం తోటి జూమ్ కాల్లో కూడా ఆమె మీటింగ్ పెట్టింది. ఏం చేద్దాం, మనం ఓడిపోయే పరిస్థితి ఉంది కదా, ఏం చేద్దామని, ఎట్లయినా గెలిచి తీరాలనేసి అనుకుంటున్నారు. బట్ ఆ గెలిచి తీరవడానికి వీళ్ళకు పాజిటివ్గా కలిసి వచ్చే అంశాలు ఏంటంటే కనీసం వీళ్ళు క్యాండిడేట్ బేస్ మీదనే జరగాలి. ఎందుకంటే పార్టీ బేస్ మీద మాత్రం ఏ సర్వేలో చూసినా వీళ్ళు మైనస్లోనే ఉన్నారు. క్యాండిడేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఒకవేళ ఆ క్యాండిడేట్ని పాజిటివిటీని బట్టి ఏమన్నా మారొచ్చు అనేది బట్ మనం రానున్న రోజుల్లో చూడొచ్చు.